జై గారు, ఇంగ్లీష్లోనే కాదు తెలుగులో కూడా ఒక సైలెంట్ లెటర్ ఉంది తెలుసా? ఏంటది? మా చెల్లి జాగ్రత్త కాదు, మా చెల్లెలితో మీరే జాగ్రత్త. ఏ జాను, బంగారం లాంటి బావ భర్తగా వస్తే బాధపడతావేంటి? నీకు చూడాలనిపిస్తే కాల్ చేయి, వచ్చి వారం ఉండి వెళ్తుంటాం. అన్నయ్య, ఇక నుంచి బావ దగ్గరే ఉందాం, ఆ ఇంట్లోనే తిందాం. వద్దు, ఎవ్వరూ రావద్దు. నేను పిలిచే వరకు నా ఇంటి గుమ్మం ఎవ్వరూ తొక్కద్దు. ఏంటి అందరూ భయపడ్డారా? నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? తనకి బాధ కలిగితే నేనే కావాలి. మీ అందరి ప్రేమని నేనే తనకి ఇవ్వబోతున్నాను. మీరు అంత ప్రేమగా చూసుకుంటానంటే నాకంతకంటే కావాల్సిందేముంది? మీ కంటి పాపలా జాను, తన కంటి రెప్పలా మీరు ఎప్పుడు కలిసి ఉండండి. కనీసం అప్పుడప్పుడైనా మా చెల్లెలతో ఫోన్ మాట్లాడే ఛాన్స్ అయినా ఇస్తారా? అయ్యో, తప్పకుండా మాట్లాడండి. ఇప్పటికే లేట్ అయింది, పదండి. వెళ్దాం, రండి. ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. పెళ్లి చాలా బాగా జరిగింది కదండి? ఆ పెళ్లి కొడుకు పుణ్యవాణి ఆ మాత్రమైనా జరిగింది. వాడే డబ్బులు ఖర్చు పెట్టి మరీ పెళ్లి చేసినట్టున్నాడు. అది ఒక పెళ్ళేనా? అడుక్కు తినేవాళ్ళు అంతకంటే బాగా పెళ్లి చేసుకుంటున్నారు. సిద్ధు మాకంటే ముందే మండపం నుంచి వచ్చేసాడు కదా, ఇంకా ఇంటికి రాలేదేంటి? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. సరే సరే, బాగా పొద్దుపోయింది, అందరూ వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. పద. సరే, నువ్వు కూడా వెళ్ళు. రేపు పొద్దున పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడ మాట్లాడదాం. మీతో ఒక విషయం చెప్పాలి సార్. ఏంటది? ఇందాక మండపంలో మన సిద్ధుబాబు కనిపించాడు సార్. పక్క మండపంలో పెళ్లికి వచ్చానని చెప్పాడు కదరా? లేదు సార్, ఈ పెళ్లికే వచ్చాడు. బ్రో, ఇప్పుడు ఐ లవ్ యూ తులసి, ఐ హేట్ యూ తులసి అన్నావు, అసలేంటి మ్యాటరు? తులసి బ్రో, తులసి అదో పెద్ద స్టోరీ బ్రో. సారీ, నీకు వినే ఓపిక ఉందా? చెప్పు బ్రో, వింటాను. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, తను కళ్యాణి. ఇంతకు ముందు తులసి అన్నావు, మళ్ళీ కళ్యాణి అంటున్నావేంటి? తొందరపడకు బ్రో, నేను చెప్తాను కదా, ప్లీజ్ మధ్యలో ఆపుకో. సరే సరే, చెప్పు. తను కళ్యాణి, ఆ కళ్యాణి తులసి అయింది.
ఈ తులసి లక్ష్మక్క కూతురైంది. లక్ష్మక్క ఆ హరీష్ గారికి తల్లయింది. ఆ హరీష్ గాడు నా చెల్లిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకొని నాకు విలన్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు చెప్పు బ్రో, తులసి నా లవర్ కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలా, లేదంటే ఆ హరీష్ గారి సిస్టర్ కాబట్టి తులసిని వదిలేయాలా? చెప్పలేరు కదా. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేరు. కానీ నేను చెప్తాను బ్రో, నాకు తులసి కావాలి. ఐ లవ్ హర్ సో మచ్. ఈ గొడవలన్నిటినీ పక్కన పెట్టేసి రేపు ఎల్లుండో తులసికి ప్రపోజ్ చేస్తాను బ్రో. నా పెళ్ళి ఫిక్స్. నా పెళ్ళిని ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరు.